నమస్తే, వెల్కమ్ టు స్టడీ పాయింట్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి చాలా అద్భుతమైన గైడ్లైన్స్ ఇస్తున్న మేజర్ శ్రీనివాస్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. మేజర్స్ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్. లెట్స్ వెల్కమ్ హిమ్. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏపీపీఎస్సిలో గ్రూప్ 1 ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సిలబస్ ఎలా ఉంటుంది, ఎక్స్ప్లెయిన్ చేయండి. మనం అనుకున్నాం కదా, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి ఉద్యోగాలు గ్రూప్ 1 ఉద్యోగాలు, డిప్యూటీ కలెక్టర్, డిఎస్పీ, ఆర్టీఓ, రోడ్ ట్రాన్స్పోర్ట్, ఇలాంటి ఉద్యోగాలన్నీ కూడా దీని ద్వారా సాధించవచ్చు. అయితే ఏపీపీఎస్సి ద్వారా భర్తీ అయ్యేటువంటి గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఇది 3 స్టేజ్లో ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ అవుతుందండి. 3 స్టేజెస్లో సెలక్షన్ 3 స్టేజెస్లో జరుగుతుంది. ఓకే. నెంబర్ 1 స్టేజ్ వచ్చి స్క్రీనింగ్ టెస్ట్, స్క్రీనింగ్ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. నెంబర్ 2 వచ్చి మెయిన్స్ ఎగ్జామినేషన్ డిస్క్రిప్టివ్లో ఉంటుంది. 3వ స్టేజ్ వచ్చేసరికి ఏపీపీఎస్సిలో ఇంటర్వ్యూస్ ఉన్నాయి గ్రూప్ 1కి. ఇంటర్వ్యూ ఈ 3 స్టేజెస్లో ఫస్ట్ స్టేజ్ కేవలం స్క్రీనింగ్ మాత్రమే కాబట్టి మెయిన్స్ ఇంటర్వ్యూలో వచ్చినటువంటి మార్కులను బట్టి ఫైనల్ ర్యాంకింగ్ అనేటువంటి డిసైడ్ అవుతుందండి. అయితే ఇప్పుడు స్క్రీనింగ్ టెస్ట్ దగ్గరికి వచ్చేసరికి స్క్రీనింగ్ టెస్ట్లో మనకి 2 పేపర్లు ఉంటాయండి. ఇది పూర్తిగా ఆబ్జెక్టివ్ టైపు 2 పేపర్లు అనేటువంటిది ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. పేపర్ 1 వచ్చి జనరల్ స్టడీస్ అండి. జనరల్ స్టడీస్ పేపర్ 1. జనరల్ స్టడీస్ 120 ప్రశ్నలు ఉంటాయి. 120 ప్రశ్నలు ఉంటాయి. అండ్ పేపర్ 2 వచ్చి యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్, దీనికి కూడా 120 ప్రశ్నలు ఉంటాయి. సో పేపర్ 1లో 120 ప్రశ్నలు, పేపర్ 2లో 120 ప్రశ్నలు, మొత్తం 240 మార్కులు అండి. మొత్తం 240 మార్కులు. అయితే ఏపీపీఎస్సిలో ప్రతి తప్పుడు ఆన్సర్కి 1/3 మార్క్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. అంటే ఏంటి, మీరు 3 ప్రశ్నలు కనుక తప్పు పెట్టినట్లయితే మీరు ఆల్రెడీ మీకు వచ్చిన మార్కుల నుంచి ఒకటి తీసేస్తారు. అంటే మీరు ప్రశ్న కనుక జవాబు తెలియకపోతే దాన్ని అటెంప్ట్ చేయకపోతే పర్లేదు, నెగిటివ్ మార్కింగ్ ఉండదు. ఆన్సర్ చేయకపోతే పర్లేదు, కానీ అటెంప్ట్ చేసి తప్పు పెట్టారు అనుకోండి, దానికి 1/3 మార్క్ అంటే 3 ప్రశ్నలకు 1 మార్క్ తీసేస్తారు. 1/3 మార్క్ అంటే అది. ఇప్పుడు 3 మన కరెక్ట్ ఆన్సర్స్ ఉంటే 1 మార్క్ పోయినట్టే అండి. రాంగ్ ఆన్సర్స్ కనుక 3 పెట్టితే మనం పెట్టిన దాంట్లో మనం సాధించినటువంటి మార్కులోంచి 1 నెగిటివ్ మార్కింగ్ వెళ్ళిపోద్ది. ఇప్పుడు 240 అనేది టోటల్ మార్క్స్. ఇందులో మనకి మామూలుగా ఇన్ని మార్కులు అయితే రావాలి ఖచ్చితంగా అనేది ఏమన్నా? ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి, స్క్రీనింగ్ టెస్ట్ కాబట్టి, ఉన్నటువంటి వేకెన్సీస్ని బట్టి 1:25 1:15 అనేటువంటిది డిసైడ్ చేసుకుని దాన్ని బట్టి ఆ స్క్రీనింగ్ వేకెన్సీస్ని బట్టి ఆ మార్క్ అనేది డిసైడ్ అవుతుంది. సాధారణంగా ఈ 120 మార్కులకి ఒక 40-50 మార్కులు వచ్చినటువంటి వాళ్ళు, ఓవరాల్గా 80 నుంచి 90 100 మార్కులు వచ్చిన వాళ్ళు సెలెక్ట్ అవుతారండి. 100 వస్తే చాలు. నెగిటివ్ మార్కింగ్ ఉంది మీకు అక్కడ, అవి కూడా రావు. ఇంకా ప్రశ్నాపత్రం కనుక డిఫికల్ట్గా ఉంటే ఇంకా తక్కువ వస్తాయండి మార్కులు. ఎందుకంటే ఈ అభ్యర్థులకు ఉన్నటువంటి పెద్ద సమస్య ఏంటి అంటే, ఈ మార్క్స్ సరిపోవని తెలియనటువంటి ప్రశ్నలకు ఆన్సర్లు పెడతారు, వచ్చిన మార్కులు కూడా నెగిటివ్లో పోతాయండి. ఇక్కడ స్ట్రాటజీ యూజ్ చేయాలన్నమాట. చాలా స్ట్రాటజీకి వెళ్ళాలి. ఎనీహౌ 240 మార్కులకి ఆబ్జెక్టివ్ టైపు, ఇది జనరల్ ర్యాంకింగ్లో కలపరు, ఫైనల్ ర్యాంకింగ్లో కలపరు. ఇది కేవలం మెయిన్స్కి అర్హత సాధించడం కోసం ఒక స్క్రీనింగ్ టెస్ట్ మాత్రమే. అంటే ఈ టెస్ట్ ఓన్లీ మెయిన్స్కి వెళ్ళడానికి అర్హత మాత్రమే అండి. కానీ ఇందులో ఎన్ని మార్క్స్ వచ్చినా మనకి సంబంధం లేదు. ఓన్లీ క్వాలిఫైయింగ్ మార్క్స్ వస్తే చాలు. ఆ క్వాలిఫైయింగ్ మార్క్ అనేది నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ని బట్టి డిసైడ్ అవుతుందండి ఆ ఇయర్ అప్లై చేసినట్టు. అయితే మరి జనరల్ స్టడీస్లో ఏం సిలబస్ ఉంటుంది, పేపర్ 1 జనరల్ స్టడీస్లో ఏముంటుంది అనేటువంటి చూసుకుంటే, కరెంట్ అఫైర్స్ ఉంటుందండి. కరెంట్ అఫైర్స్ అంటే ప్రస్తుత వ్యవహారాలు. ఈ కరెంట్ అఫైర్స్లో ఎలా ఉంటుందంటే రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ అనేటువంటి 3 స్థాయిల్లో ఉండేటువంటి అంశాలు. రీజనల్ అంటే రాష్ట్ర స్థాయిలో ఏం జరుగుతుంది, నేషనల్ జాతీయ స్థాయిలో ఏం జరుగుతుంది, అండ్ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ స్థాయిలో ఏం జరుగుతుంది. ఈ 3 కలిపి ఇస్తారు. ఈ 3 కలిపి కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇస్తారు. అభ్యర్థులు దాదాపు 1 సంవత్సరంన్నర ముందు నుంచి చదువుకోవాల్సి ఉంటుంది. కరెంట్ అఫైర్స్ అన్నారు కదండి, కరెంట్ అఫైర్స్ అన్నారు కాబట్టి ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి తర్వాత చదువుకోవాలి. అలాగే అంతకుముందు 1 సంవత్సరానికి కూడా చదువుకుంటే మంచిది. అలా దాదాపు సంవత్సరంన్నర కరెంట్ అఫైర్స్ చదువుకుని రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రిపేర్ అయ్యి వెళ్ళాలని కరెంట్ అఫైర్స్కి. నెక్స్ట్ అందులోనే ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్, భారతదేశ చరిత్ర, సంస్కృతి,
అనేటువంటిది హిస్టరీలో పార్ట్గా వస్తుంది. ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ మన కాన్స్టిట్యూషన్ పాలిటీ, దాంతోపాటు పరిపాలన అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది. పరిపాలన విధానం అన్ని విధానం. నేర్చుకోవాలి. ఇండియన్ ఎకానమీ, భారతదేశ ఆర్థిక వ్యవస్థ, దాంతోపాటు జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ జాగ్రఫీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపము, భూస్వరూపాలు, పరిశ్రమలు, వ్యవసాయము, సేవల రంగం, వీటితో పాటు ఇక్కడ భారతదేశంలో ఉండేటువంటి మృత్తికలు, అడవులు, నేలలు, మినరల్స్, ఇవన్నీ వీటితో పాటు ఏపీ స్పెసిఫిక్గా కూడా చదవాల్సి ఉంటుంది ఈ అంశాలన్నీ కూడా. ఇందులో తెలంగాణకి వేరే ఉంటుంది, ఏపీకి వేరే. ఇప్పుడు మనం ఏపీదే మాట్లాడుతున్నాం కాబట్టి ఏపీ చదువుకుంటే సరిపోతుంది అభ్యర్థులు. ఓకే. అదేవిధంగా జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండి. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో స్పెసిఫిక్గా ఏం చేస్తారు అంటే అనువర్తన అంశాలు, అప్లికబుల్ లేటెస్ట్ అప్డేట్స్ సైన్స్ అండ్ టెక్నాలజీలో, అలాగే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీని అప్లై చేసేటువంటి అంశాలు. మనకి రీసెంట్గా లాంచ్ చేసినటువంటి ఉపగ్రహాలు, లేదా డిఫెన్స్ టెక్నాలజీకి సంబంధించి కానీ, లేదా రోబోటిక్స్ టెక్నాలజీకి సంబంధించి కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అన్ని వ్యవహారాలు కూడా ఇందులో చదువుకోవాల్సి ఉంటుంది. ఓకే. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ హిస్టరీ, ఎకానమీ అండ్ పాలిటీ అనేటువంటి చదివితే, ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, వీటికి అన్నిటికీ కలిపి 120 మార్కులు ఉంటుంది. ఆ 120 ప్రశ్నలు ఇస్తారు. ఇందులోంచి ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. ఒక ప్రశ్న ఇస్తారు, 4 ఆప్షన్స్ ఇస్తారు, అందులోంచి సరైనటువంటి ఒక్కటి సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. కానీ ఆ ఒక్కటికి చాలా కాన్ఫిడెంట్గా మనం సెలెక్ట్ చేయాలి, లేకుంటే మైనస్. ప్రశ్నే లెందీగా ఉంటుందండి. ఫస్ట్ ఓకే. గతంలో ఎలా అడిగేవారంటే ప్రశ్నలు ఫ్యాక్ట్స్ ఓరియంటెడ్గాను, లేకపోతే స్టాటిస్టికల్ ఓరియంటెడ్గా నాలెడ్జ్ని టెస్ట్ చేసుకునే విధంగాను ఉండేది. ఇప్పుడు ఎలాగంటే మ్యాచ్ ది ఫాలోయింగ్, ఎసర్షన్స్ అండ్ రీజనింగ్, స్టేట్మెంట్స్ ఇచ్చి ఏ స్టేట్మెంట్ కరెక్టు, ఏది కాదు, దాంతోపాటు దీన్ని క్రోనలాజికల్ ఆర్డర్లో పెట్టి హిస్టరీ దగ్గరికి వెళ్ళేసరికి ఏం చేస్తారంటే కొన్ని ఇన్సిడెంట్స్, హిస్టారికల్ ఇన్సిడెంట్స్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత దాన్ని క్రోనలాజికల్ ఆర్డర్లో పెట్టమంటారు. అంటే ఏంటి, అభ్యర్థికి పూర్తిగా సిలబస్ మీద అవగాహన ఉంటే తప్ప ఇటువంటి ప్రశ్నలు ఆన్సర్ చేయడం కష్టంగా ఉంటుందండి. అదేవిధంగా ఒక్కొక్కసారి అభ్యర్థికి ప్రశ్న చదవడానికి 2-3 నిమిషాలు పట్టేస్తుంది. మొత్తం టైం ఎంత ఉంటుందండి? టైం వచ్చేసరికి 120 నిమిషాలు మళ్ళీ. సో ఒక్కొక్క బిట్కి 1 నిమిషం ఉంటుంది. కాబట్టి చాలా ఛాలెంజింగ్ టాస్క్ అండి, అనుకున్నంత ఈజీ కాదు. నెక్స్ట్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్, అందులో వచ్చేసరికి లాజికల్ రీజనింగ్ ఉంటుంది, అనలిటికల్ ఎబిలిటీస్ ఉంటాయి, డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది, బేసిక్ న్యూమరసీ అనేటువంటిది 10th క్లాస్ స్టాండర్డ్లో ఉంటుంది, మెంటల్ ఎబిలిటీ ఉంటుంది, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ డెసిషన్ మేకింగ్ అనేటువంటి పార్ట్స్ ఇందులో ఇవ్వడం జరుగుతుంది. ఓకే. ఇది కోడింగ్, డీకోడింగ్ అంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తూ ఉంటాయి. మీకు మంకీ అనేటువంటి దాన్ని 4, 7, 8, 9, 10 కింద కోడ్ చేస్తే డాంకీ అన్నదాన్ని ఎలాగ చెప్తారు, లేకపోతే వేరే యానిమల్ పేరు ఇచ్చి దాన్ని ఎలా కోడ్ చేస్తారు, కాస్త ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. టైమ్ అండ్ డిస్టెన్సెస్, లేకపోతే మీన్ కోరిలేషన్, మీన్ మీడియన్ మోడ్, ఈ స్టాటిస్టికల్, ఇవన్నీ కూడా బాగుంటాయి. ఫ్రీక్వెన్సీస్, ఇవన్నీ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. ఎవరైతే ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నారో, మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నారో ఇది చాలా బాగా ఆన్సర్ చేస్తారు. వాళ్ళకి చాలా మంచి అడ్వాంటేజ్ ఇది, మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళకి. అందుగురించే నేను ఇంటర్మీడియట్, డిగ్రీ చదువుకునేటువంటి వాళ్ళకి ఏం చెప్తానంటే మ్యాథ్స్ కనుక కంపల్సరీ పెట్టుకున్నారంటే ఇటువంటి వాటికి ఉపయోగపడుతుందండి. సో 120, 240 స్క్రీనింగ్ టెస్ట్ ఈజ్ ఓవర్. స్క్రీనింగ్ అయిపోయిన తర్వాత 1:25, 1:15 గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. దాని ప్రకారం మెయిన్స్కి పిలుస్తారు. అంటే ఒక వేకెన్సీకి 15 మందినో, ఒక వేకెన్సీకి 25 మందినో వాళ్ళు డిసైడ్ చేస్తారు. సర్వీస్ కమిషన్ వేకెన్సీని బట్టి వాళ్ళు సెలెక్ట్ చేసి పిలుస్తారు. మెయిన్స్ ఎగ్జామ్ జరుగుతుందండి. మెయిన్స్ ఎగ్జామ్ జరిగినప్పుడు ఇందులో డిస్క్రిప్టివ్ టైప్ కదండి, క్వాలిఫైయింగ్ నేచర్ అండ్ ర్యాంకింగ్ నేచర్ అని 2 ఉంటాయి. క్వాలిఫైయింగ్ నేచర్లో ఏంటంటే మీకు 40% మార్కులు వస్తే పాస్ అయిపోతారు చాలు. 150 మార్కులకి మీకు ఇంగ్లీష్ పేపర్ ఉంటుంది, జనరల్ ఇంగ్లీష్ పేపర్. మరి రేపు పొద్దున్న డిప్యూటీ కలెక్టర్, డిఎస్పీ కింద పనిచేసేటువంటి వాళ్ళకి బేసిక్ మినిమం ఇంగ్లీష్ నాలెడ్జ్ అయితే ఉండాలి కదా.
దే హ్యావ్ టు డీల్ విత్ వేరియస్ డెలిగేట్స్, ఇంగ్లీష్తో డీల్ చేయవలసి ఉంటుంది, కమ్యూనికేషన్ చేయవలసి ఉంటుంది. వాళ్ళకి జనరల్ ఇంగ్లీష్ పట్ల అవగాహన ఉండాలి కాబట్టి బేసిక్ లెవెల్ ఉన్నదా లేదా, బేసిక్ మినిమం స్టాండర్డ్స్ ఉన్నాయా లేదని 10th క్లాస్ స్టాండర్డ్లో టెస్ట్ చేస్తారండి ఇంగ్లీష్. ఓకే. సాధారణంగా ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా పాస్ అయిపోవచ్చు ఇటువంటి ఎగ్జామ్ని. పెద్దగా మేము ఒక రోజు చూసుకుని మీరు వెళ్ళిపోయినా చాలా, అలా ఒకసారి చూడకుండా వెళ్ళి వచ్చినా సరే పాస్ అయిపోతారండి. చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం చదువుకున్న వాళ్ళు అయితే వాళ్ళు వాళ్ళకి చాలా చూసుకోవాలి. ఈజీ. ఆ విధంగా ఇది క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుంది. 150 మార్కులు. అందులో సినానిమ్స్, యాంటోనిమ్స్, సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్, స్పెల్లింగ్స్, ఇలాంటివన్నీ కూడా సింపుల్ టెస్టులు ఉంటాయి. పాస్ అయితే చాలు. ఓకే. ఒకవేళ కనుక ఈ పేపర్లో ఫెయిల్ అయితే మిగిలినటువంటి పేపర్లో దిద్దను కూడా దిద్దరండి. అవునా? క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ కంపల్సరీ పాస్ అవ్వాలి. అలాగే తెలుగు, ఈ 2 లాంగ్వేజ్ టెస్ట్లు అండి. తెలుగు అండి. అంటే ఇందులో లాంగ్వేజ్ మనం సెలెక్ట్ చేయడానికి ఉండదా? లేదండి. ఉర్దూ కానీ తెలుగు కంపల్సరీ కదా మనకి. తెలుగు కంపల్సరీ, తెలుగు ఇంగ్లీష్ అండి. నెక్స్ట్ మిగిలినటువంటి కంపల్సరీ మెయిన్స్ పేపర్లో 5 పేపర్లు ఉంటాయి. ఒక్కొక్క పేపర్కి 150 మార్కులు. 5 × 150 750 మార్కులు అండి. ఓకే. అందులో మొదటి పేపర్ ఏంటంటే జనరల్ ఎస్సే. అంటే మనకి తెలిసింది ఆ టైంలో దాన్ని ఆ పేపర్ మీద ఒక్కొక్క పెట్టాలి. ఎస్సేకి ఒక్కొక్క గంట. 3 ఎస్సేలకి 3 గంటలు. ఓన్లీ 3 ఇస్తారా? అంతే అండి. 3 ఎస్సేలు ఇస్తారు. 3. ఒక్కొక్క ఎస్సేకి 50 మార్కులు. ఓకే. సో 3 ఎస్సేలు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయండి. ఆ ఎస్సేస్ కూడా దేని మీద ఉంటాయంటే కాంటెంపరీ ఇష్యూస్ మీద. ఇప్పుడు ఇండో బంగ్లాదేశ్ ఇష్యూ నడుస్తుంది, దాని మీద ఒక ఎస్సే రావచ్చు. లేదా రీసెంట్గా రష్యా అధ్యక్షుడు భారతదేశాన్ని ప్రదర్శించాడు, దాని మీద క్వశ్చన్ రావచ్చు. లేదా ట్రంప్ విపరీతంగా ఈ టారిఫ్స్ పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాడు, ఇండో యుఎస్ రిలేషన్స్ మీద రావచ్చు. లేదా భారత్ మారుతున్నటువంటి దౌత్య సంబంధాలు లేదా రక్షణ ఒప్పందాలు, వీటి మీద కూడా క్వశ్చన్ రావచ్చండి. కరెంట్ అప్డేట్స్, దాంతోపాటు సోషల్ ఇష్యూస్. మనకు అనేక సోషల్ ఇష్యూస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. అవును. ఇప్పుడు సుప్రీంకోర్టు చాలా సంచలనాత్మకమైనటువంటి తీర్పులు ఇస్తుంది. భారతీయ సమాజంలో వివాహ బంధం అనేటువంటిది వీకెన్ అవుతుంది, బలహీనపడుతుంది, దీని మీద క్వశ్చన్ రావచ్చు. లేకపోతే కోర్టులు అనేటువంటివి ఈ మధ్యన జ్యుడిషియల్ యాక్టివిజంలో చాలా యాక్టివ్గా పనిచేస్తున్నాయి, జ్యుడిషియల్ యాక్టివిజం మీద రావచ్చు. నిరుద్యోగ సమస్య బాగా పెరిగిపోతుంది, దాని మీద రావచ్చు. ప్రభుత్వానికి పథకాలు పే చేయడానికి డబ్బులు కూడా ఉండలేదండి, సంక్షేమ పథకాల మీద రావచ్చు. ఇలాగ అనేక కరెంట్ ఇష్యూస్ మీద క్వశ్చన్స్ జనరల్ ఎస్సే రావచ్చండి. దాంతోపాటు పొలిటికల్ అండ్ ఎకనామిక్ ఇష్యూస్, సంకీర్ణ ప్రభుత్వాల మీద, లేకపోతే ఎకనామిక్ ఇష్యూస్ మీద. రూపాయి విలువ అనేటువంటి రోజు రోజుకి పడిపోతుంది, పతనం అయిపోతుంది. మరి దీన్ని బలపరచాలంటే తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి? ఇలాంటివన్నీ కూడా ఎకనామిక్ ఇష్యూస్ కూడా ఎస్ఏల కింద రావచ్చు. వాళ్ళు ఏం చేస్తారంటే దాదాపు ఒక 6 ఎస్ఏలు ఇచ్చి 3 రాయమంటారు. చాయిస్ ఉంటుందండి, మనం ఎంపిక చేసుకోవాలి. ఎంపిక చేసుకుని అందులో ఒక ఎస్ఏ రాస్తే 3 ఎస్ఏలు రాస్తే సరిపోతుంది, జనరల్ ఎస్ఏ. తర్వాత పేపర్ 2 దగ్గరికి వచ్చేసరికి హిస్టరీ, కల్చర్ అండ్ జాగ్రఫీ. ఇందులో ఇండియన్ హిస్టరీ ఉంటుంది, ఏపీ హిస్టరీ ఉంటుంది, జాగ్రఫీ ఉంటుందండి. దీనికి సంబంధించి 5, 5, 5 15 ప్రశ్నలు. ఒక్కొక్క ప్రశ్నకి 10 మార్కులు, టోటల్ 150 మార్కులు. నెక్స్ట్ పేపర్ 3 వచ్చేసరికి పాలిటీ అండ్ గవర్నెన్స్. పాలిటీ 50 మార్కులు, గవర్నెన్స్ 50 మార్కులు, ఎథిక్స్ 50 మార్కులు. ఎథికల్ వాల్యూస్, మోరల్ వాల్యూస్ గురించి. అంటే ఎథికల్ వాల్యూస్ కూడా ఎథిక్స్ కూడా చూసుకుని వెళ్ళండి. హ్యూమన్ వాల్యూస్ అంటే ఏంటి, హ్యూమన్ వాల్యూస్కి అడ్మినిస్ట్రేషన్కి ఏంటి సంబంధం, అండ్ అడ్మినిస్ట్రేషన్లో ఎథికల్ వాల్యూస్ అనేటువంటి ఎలా పాటించాలి, ఒక గవర్నమెంట్ ఆఫీసర్కి ఎథిక్స్ అండ్ మొరాల్స్ యొక్క వాల్యూస్ ఇంపార్టెన్స్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా అందులో ఉంటాయి. కాబట్టి అది మళ్ళీ 150 మార్కులు. 5, 5, 5 15 ప్రశ్నలు. 15 ప్రశ్నల్లో ఇంటర్నల్ చాయిస్ 2 ప్రశ్నలు, ప్రతి 2 ప్రశ్నలకు ఒక ప్రశ్న రాయవలసి ఉంటుంది. అంటే 15 రాయాలి కదండి, 30 ప్రశ్నలు ఇస్తారు. 30 ఇచ్చి టోటల్ 15 రాయమనరు. ఫస్ట్ క్వశ్చన్ ఏఆర్బి, సెకండ్ క్వశ్చన్ ఏఆర్బి. చాయిస్ రెండిట్లోనే ఆ రెండిట్లోనే చాయిస్, ఆ రెండిట్లో ప్రశ్న రాయొచ్చు. ఆ విధంగా చాయిస్ ఇస్తారు. ఆ చాయిస్ ప్రకారం డిస్క్రిప్టివ్ టైప్లో రాయాలండి. పేపర్ 4 వచ్చి ఎకానమీ అండ్ డెవలప్మెంట్. ఇందులో ఇండియన్ ఎకానమీ ఉంటుంది, ప్లానింగ్ ఉంటుంది, ఏపీ ఎకానమీ ఉంటుంది, అలాగే బడ్జెటరీ ఇంక్లూజివ్ గ్రోత్ అనేటువంటి అంశాలు ఉంటాయి. 150 మార్కులు, 15 ప్రశ్నలు, ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది, 150. కాకపోతే ఫైనల్ పేపర్ అండి,
ఇక్కడే మ్యాథమెటిక్స్ అభ్యర్థులకి చాలా అడ్వాంటేజ్గా ఉంటుంది. మళ్ళీ ఏంటి అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్. ఇందులో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ దగ్గరికి వచ్చేసరికి సైన్స్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మ్యాథమెటిక్స్ కన్నా సైన్స్ విద్యార్థులండి. ఎన్విరాన్మెంట్, జనరల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్, ఇప్పుడు 6th జనరేషన్ అనేటువంటిది వస్తుంది, నానో టెక్నాలజీ అనేటువంటిది ఉంది. అలాగే మనకి ఈ రోబోటిక్ టెక్నాలజీ అనేటువంటి రోజు రోజుకి అభివృద్ధి చెందుతుంది. అలాగే సరోగసీ అనేటువంటిది డెవలప్ అయింది. బయోటెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ అనేటువంటివి జరుగుతున్నాయి. ఇలాంటి సైన్స్ అండ్ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ ఏదైతే ఉన్నాయో వాటి గురించి చదువుకోవాల్సి ఉంటుందండి. ఎన్విరాన్మెంటు, డిజాస్టర్ మేనేజ్మెంటు, ఇలాగా ఇందులో 15 ప్రశ్నలు ఇస్తారు. ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. 15 ప్రశ్నలకి 10 మార్కులకి ఇప్పుడు 150, మొత్తం 5 అయినాయండి. 5 పేపర్లకి 150 150 150 750 మార్కులకి డిస్క్రిప్టివ్ టెస్ట్ జరుగుతుంది. 750 మార్క్స్కి. ఇప్పుడు దానికి ఎవాల్యుయేషన్ జరుగుతుందండి. ఆ ఎవాల్యుయేషన్లో ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళని 1:2 ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూకి 75 మార్కులు. ఇంటర్వ్యూలో ఏపీపీఎస్సి బోర్డు కూర్చుంటుంది. ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఐపీఎస్ ఆఫీసర్ కానీ బోర్డు చైర్మన్తో పాటు, బోర్డు చైర్మన్ మెంబర్స్తో పాటు ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్కి చెందిన లేదా పోలీస్ డిపార్ట్మెంట్కి చెందిన వేరియస్ డిపార్ట్మెంట్ చెందినటువంటి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఒకరు బోర్డు మెంబర్గా ఉంటారు. బోర్డు మెంబర్స్తో పాటు ఉంటారు డిపార్ట్మెంట్ నుంచి. అలాగే ఏపీపీఎస్సి నుంచి చైర్మన్ ఉంటారు. అలాగే సీనియర్ మెంబర్లు ఉంటారండి. వీళ్ళు బోర్డు క్రియేట్ చేసి అభ్యర్థిని ఇంటర్వ్యూ చేస్తారు. దాదాపు ఒక 30 నిమిషాల నుంచి 45 నిమిషాలు వరకు ఇంటర్వ్యూ నడుస్తుంది. ఆ ఇంటర్వ్యూలో అతని పెర్ఫార్మెన్స్ని బట్టి మ్యాక్సిమం 75 మార్కులకి మార్కులు వేస్తారు. ఎన్ని మార్కులు వచ్చినాయి అన్నది. సో ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి మార్కులు, ఇంటర్వ్యూలో వచ్చినటువంటి మార్కులు రెండు కలిపి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేటువంటి తయారు చేసి వాళ్ళ యొక్క రిజర్వేషన్ బట్టి జనరల్ కేటగిరీనా, ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షనా, ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీనా, మైనారిటీనా, వీటితో పాటు ఉమెన్ రిజర్వేషను, వీటినన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఫైనల్ లిస్ట్ అనేటిని తయారు చేసి నోటిఫై చేసినటువంటి వేకెన్సీస్కి ఎగ్నెస్ట్గా, ఆ వేకెన్సీస్లో రోస్టర్ పాయింట్ ఉంటుందండి. ఫస్ట్ డిప్యూటీ కలెక్టర్ ఓసీ మేల్కి ఇవ్వాలి, సెకండ్ డిప్యూటీ కలెక్టర్ ఎస్టీ ఫీమేల్కి ఇవ్వాలి. రోస్టర్ ఉంటుందండి వాళ్ళకి, రోస్టర్ పాయింట్స్ ఉంటాయి. అంటే 100 వేకెన్సీస్ ఉన్నాయంటే ఆ 100 వేకెన్సీస్ రిజర్వేషన్లు పట్టుకుని రోస్టర్ పాయింట్ ఓసీకి ఇవ్వాలా, బీసీఏకి ఇవ్వాలా, బీసీసీకి ఇవ్వాలని రోస్టర్ పాయింట్స్ ఉంటాయండి. ఆ రోస్టర్ పాయింట్స్ ప్రకారం వీళ్ళు ఇంటర్వ్యూలో అడుగుతారు, ఏం నాయనా నీకు డిప్యూటీ కలెక్టర్ కావాలా, లేకపోతే డిఎస్పీ కావాలా, రెవెన్యూ డిపార్ట్మెంట్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి వెళ్తావా, ఏ డిపార్ట్మెంట్కి వెళ్తావా అని అడుగుతారు. అభ్యర్థులు చాయిస్ ఇస్తారు. ఆ చాయిస్ని బట్టి వాళ్ళకి మెరిట్ని బట్టి కేటాయించడం అనేది జరుగుతుందండి. ఈ విధంగా ఫైనల్గా డిప్యూటీ కలెక్టర్, డిఎస్పి లేదా ఆర్టీఓ, జిఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ ఇలాంటి ఉద్యోగాలకి సెలెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉందండి. అయితే ఏపీపీఎస్సీలో గ్రూప్ 2కి ప్యాటర్న్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్ ఏంటి? మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో వచ్చి మనం ముందుగా చెప్పుకున్నట్టు డిప్యూటీ ఎంఆర్ఓ, ఏసీటీఓ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్, ఇలాంటి ఏఎస్ఓ ఇలాంటి ఉద్యోగాలన్నీ కూడా గ్రూప్ 2 ద్వారా భర్తీ చేయడం అనేటువంటి జరుగుతుందండి. అయితే దీనికి కూడా 2 స్టేజ్ల్లో ఎగ్జామ్ జరుగుతుంది. స్టేజ్ 1 వచ్చి స్క్రీనింగ్ టెస్ట్, ఫైనల్ ర్యాంకింగ్ లిస్ట్ కలపరు. ఇందులో 150 మార్కులకి 150 ప్రశ్నలు ఇస్తారు. దీన్ని స్క్రీనింగ్ టెస్ట్ అంటాం. ఈ స్క్రీనింగ్ టెస్ట్లో ఉండేటువంటివి 5 సబ్జెక్టులు ఉంటాయి. 30 30 30 30 30 మార్కులు, 5 30 150 స్పెసిఫిక్గా. కరెంట్ అఫైర్స్, హిస్టరీ, జాగ్రఫీ, ఇండియన్ సొసైటీ అండ్ మెంటల్ ఎబిలిటీ, ఈ 5 సబ్జెక్టులు ఉంటాయండి. కరెంట్ అఫైర్స్కి 30 మార్కులు, హిస్టరీకి 30 మార్కులు, జాగ్రఫీకి 30 మార్కులు, ఇండియన్ సొసైటీకి 30 మార్కులు అండ్ మెంటల్ ఎబిలిటీకి 30 మార్కులు. 150 మార్కులకి స్క్రీనింగ్ టెస్ట్ జరుగుతుంది. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి 3 తప్పు ప్రశ్నలకు 1 మార్క్ తీసేస్తారు. తప్పు జవాబులకి మీరు పెట్టినటువంటి ఆన్సర్లో 3 తప్పులుంటే మీరు తెచ్చుకున్నటువంటి మార్కుల్లో 1 మార్కు తీసేస్తారు. సపోజ్ మీకు 50 మార్కులు వచ్చినాయి అనుకోండి, 150కి మీరు ఇంకొక 3 ప్రశ్నలకు తప్పు పెట్టారు అనుకుందామండి. ఆ 3 ప్రశ్నలకు గాను 1 మార్కు తీసి 49 ఇస్తారు మీకు.
ఓకే. డిడక్షన్ ఉంటుందండి, నెగిటివ్ మార్కింగ్ డిడక్షన్ ఉంటుంది. ఓకే. సో ఎవరైతే దీనికి క్వాలిఫై అవుతారో ఈ స్క్రీనింగ్ టెస్ట్లో, వాళ్ళకి క్వాలిఫైయింగ్ నేచర్ కింద ఇచ్చినటువంటి వేకెన్సీస్ని బట్టి లాస్ట్ టైం 1:100 తీసుకున్నారు, చాలా ఎక్కువ తీసుకున్నారు. సాధారణంగా అంత ఉండదండి. 25 మంది 50 మందిని మాత్రమే తీసుకుంటే అది స్క్రీనింగ్ టెస్ట్ అవుతుంది. లేకపోతే మళ్ళీ 100 మందిని తీసుకుంటే చాలా ఎక్కువ మంది. చాలా ఎక్కువ. కాబట్టి అది డిసైడ్ చేస్తుంది గవర్నమెంట్. డిసైడ్ చేసి దాన్ని బట్టి మళ్ళీ మెయిన్స్ పిలుస్తుంది. ఓకే. ఈ మెయిన్స్ కూడా ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటుంది. ఇది కూడా ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్. ఇందులో 2 పేపర్లు ఉంటాయి. పేపర్ 1 వచ్చి సోషల్ హిస్టరీ ఆఫ్ ఏపీ అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని 75 మార్కులకి. ఓకే. 75 మార్కులేమో సోషల్ హిస్టరీ ఆఫ్ ఏపీ హిస్టరీ ఉంటుంది. 75 మార్కులేమో పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ ఉంటుందండి. 150 మార్కులు, 150 ప్రశ్నలు, 150 నిమిషాలు. ఓకే. టైం కూడా అంతే ఆబ్జెక్టివ్ టైప్. రెండో పేపర్ వచ్చి ఇండియన్ ఎకానమీకి 75 మార్కులు, ఏపీ ఎకానమీకి 75 మార్కులు. ఓకే. 150 మార్కులు. అంటే ఇవి ఆబ్జెక్టివ్ టైప్. ఒక బిట్ ఇచ్చి 4 ఆప్షన్లు ఇచ్చి ఏబిసిడీలు ఏదో ఒకటి పెట్టండి అని అడుగుతారు. చేయాలండి. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. 150 ప్రశ్నలు, 150 మార్కులు, 150 నిమిషాలు. ఓకే. సో పేపర్ 1 150, పేపర్ 2 150, మొత్తం 300 మార్కులకి. ఆ టెస్ట్లో దాంట్లో క్వాలిఫై అయినటువంటి బట్టి ఫైనల్ ర్యాంకింగ్ అనేటువంటిది డిసైడ్ చేస్తారండి. ఫైనల్ ర్యాంకింగ్. దీనికి ఇంటర్వ్యూ ఉండదు. ఓకే. ఇంటర్వ్యూ లేదు. ఈ 300 మార్కుల్లో ఆర్డర్ ఆఫ్ మెరిట్ని బట్టి, వాళ్ళ యొక్క రిజర్వేషన్ బట్టి, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అవైలబిలిటీని బట్టి వాళ్ళందరూ ఫిట్ చేసేస్తారు, ఇచ్చేస్తారు జాబ్. గ్రూప్ 1లో ఇంటర్వ్యూ ఉంటుంది కానీ గ్రూప్ 2లో ఇంటర్వ్యూ లేదు. డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ కూడా లేదు. అవును. పేపర్లు కూడా 2 లాంగ్వేజ్ పేపర్లు లేవు. మీరు కేవలం హిస్టరీ, ఏపీ హిస్టరీ తెలిసి ఉండాలి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ గురించి తెలిసి ఉండాలి, ఏపీ ఎకానమీ గురించి తెలిసి ఉండాలి, ఇండియన్ ఎకానమీ గురించి తెలిసి ఉండాలి. ఈ 4 గురించి తెలిసి ఉంటే కనుక మీరు ఎంఆర్ఓ అయిపోవచ్చు. ఓకే. అదే చాలా సింపుల్ టెస్ట్ అండి. కాకపోతే టఫ్గా ఉంటుంది. టఫ్ ఎగ్జామ్ అండ్ కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉందండి. అది. సో ఇదండి గ్రూప్ 2 ప్యాటర్న్. అయితే ఇప్పుడు ఏపీపీఎస్సీలో గ్రూప్ 3 ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అండ్ సిలబస్ ఎలా ఉంటుంది చెప్పండి. సేమ్ ఇంచుమించు ఇలాంటి సబ్జెక్ట్స్తోనే సిలబస్ అనేటువంటిది ఉంటుంది. అందులో ప్యాటర్న్ ఏంటంటే వేరియస్ జాబ్స్ ఉంటాయండి. ఇప్పుడు ఎండోమెంట్ ఆఫీసర్ ఉన్నదనుకోండి, ఎండోమెంట్ ఆఫీసర్ గ్రేడ్ 3 ఉన్నదనుకోండి, దానికి ఏం చేస్తారంటే జనరల్ స్టడీస్ 150 మార్కులకు పేపర్ పెడతారు. 150 మార్కులు టెంపుల్ సిస్టమ్ ఏదైతే ఉందో, హిందూ ధర్మతత్వం అనేటువంటిది, ఇండియన్ హిందూ సిస్టమ్ అండ్ టెంపుల్ సిస్టమ్ ఏదైతే ఉందో దాని గురించి ఒక 150 మార్కులు. రామాయణ మహాభారతాలు, ఆగమాలు, వేదాలు, వీటి గురించి ఒక 150 మార్కులు ప్రశ్నలు ఉంటాయండి కూడా. అలాగే మిగిలినటువంటి గ్రూప్ 3 కేటగిరీ కనుక చూసుకుంటే అందులో ఇదే ప్యాటర్న్లో వాళ్ళు 2 పేపర్లు కండక్ట్ చేసి వాళ్ళకి ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. గ్రూప్ 4లో అయితే కనుక జనరల్ స్టడీస్, సెక్రటేరియల్ ఎబిలిటీస్ అని 2 పేపర్లు ఉంటాయి. జనరల్ స్టడీస్లో ఇప్పుడు మనం చెప్పినటువంటి సబ్జెక్టులు అన్నీ ఉంటాయి 150 మార్కులకి. సెక్రటేరియల్ ఎబిలిటీస్లో ఈ యొక్క మ్యాథమెటిక్స్, అర్థమెటిక్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, వీటికి సంబంధించినటువంటి 150 ప్రశ్నలు ఉంటాయండి. ఆబ్జెక్టివ్ టైప్. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఇందులో కూడా మనకి ఇంటర్వ్యూ ఉండదు. ఇంటర్వ్యూ అనేటువంటిది ఉండదు. కేవలం ఒక గ్రూప్ 1లోనే ఏపీలో ఇంటర్వ్యూ ఉంది. అది 75 మార్కులకి. 75 మార్కులకి. కానీ ఈ గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4కి ఇంటర్వ్యూ అనేది ఉండదు. లేదండి, అసలు లేదు. ఇప్పుడు మనకి ఫస్ట్ ఎగ్జామ్ పెడతారు కదా, అంటే ప్రిలిమ్స్ టైప్. ఆ ఎగ్జామ్కి మెయిన్స్ ఎగ్జామ్కి గ్యాప్ ఎంత ఉంటుంది? ప్రిలిమినరీ ఎగ్జామ్ అయిన తర్వాత జనరల్గా కమిషన్ ఒక 3 to 4 monthsలో కండక్ట్ చేసేస్తుంది. అనుకోనిటువంటి కారణాలు ఏమన్నా ఉంటే వాయిదా పడాలేమో తప్ప 3 to 4 monthsలో మెయిన్స్ ఎగ్జామినేషన్ అయిపోతుంది. మినిమం ఒక 90 రోజుల టైం వస్తుంది. సో అప్పటికి ఆ సిలబస్ అంతా రెడీగా పెట్టుకుని చదువుకుంటూ ముందుగానే ప్రిలిమ్స్ అయ్యే టైంకి సగం మెయిన్స్ అవగొట్టేసేయాలి. ఆ విధంగా చదువుకుంటే మీకు ఈజీ అవుతుందండి. ముందుగా ప్లాన్ చేసుకుని. ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు మేజర్స్ ఐఏఎస్ అకాడమీకి వచ్చే స్టూడెంట్స్కి మీరు ఎలా ఇవన్నీ డివైడ్ చేసి నోటిఫికేషన్ వచ్చాక వాళ్ళకి ఎలా హెల్ప్ చేస్తారు ఎక్స్ప్లెయిన్ చేయండి. మన దగ్గర ఏంటి అంటే ఫస్ట్ కొత్తగా ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి, ఇంటర్మీడియట్ డిగ్రీ వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా బేసిక్ ఫౌండేషన్ గ్రూప్స్ కోర్స్ ఉంది. ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని వచ్చినటువంటి వాళ్ళకి ఈ 5 పేపర్లకి, ఇటు ప్రిలిమినరీకి సంబంధించి 5 పేపర్లకు సంబంధించి కోచింగ్ ఆన్లైన్ అవైలబిలిటీ అనేటువంటిది ఉందండి వాళ్ళకి. వీళ్ళు కలిపి తీసుకోవచ్చు, ఇండివిజువల్గాను తీసుకోవచ్చు. ఆ కోచింగ్ అవైలబిలిటీ అనేటువంటి మన దగ్గర పెట్టడం జరిగింది. దాన్ని బట్టి వాళ్ళు ప్రిపేర్ అవ్వచ్చండి.
వాళ్ళు గనక ఒకసారి మన దగ్గర కౌన్సిలింగ్ వచ్చినా, మన నెంబర్‌కి కాల్ చేసినా సరే, కంప్లీట్ డీటెయిల్స్ వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసి జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. అంటే ఏ నోటిఫికేషన్ విడుదలైందో దాని గురించి మీరు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి వాళ్ళకి గైడెన్స్ అయితే యాహ్! ఇస్తారు. డెఫినిట్‌గా అండి. సో, చాలా చాలా థాంక్స్ అండి. చాలా మంచి విషయాలైతే చెప్పారు. సో, చూసారు కదా! ఇది ఇవాల్టి టాపిక్. ఇంకో టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ప్రైమ్ నైన్. నిజం ఇదే మాయ